బోస్వెల్లియా వాపు మరియు కీళ్ల ఆరోగ్యానికి సహజ మద్దతు న్యాచురల్ వెల్నెస్ యాక్ట్ 25th అవర్ ఆఫ్ ఎ డేకు స్వాగతం. ఈరోజు మనం వేల సంవత్సరాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్న బోస్వెల్లియా అనే ఔషధ మూలిక గురించి తెలుసుకుందాం. బోస్వెల్లియా భారతదేశం, ఆసియా, ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్య ప్రాంతాల్లో పెరిగే ఒక చిన్న చెట్టు. దీని నుండి లభించే రెసిన్ను ఫ్రాంకిన్సెన్స్ అని పిలుస్తారు. బోస్వెల్లియా సహజ యాంటీ ఇన్ఫ్లమేటరీ, వాపు తగ్గించే గుణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది కీళ్ల ఆరోగ్యాన్ని మరియు కదలికలను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. ఆర్థరైటిస్తో సంబంధం ఉన్న అసౌకర్యాన్ని తగ్గించడంలో తోడ్పడవచ్చు. శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు ఇవ్వవచ్చు. రోగనిరోధక శక్తిని బలపరచడంలో సహాయపడవచ్చు. సాంప్రదాయంగా బోస్వెల్లియాను ఆర్థరైటిస్, ఆస్తమా, బ్రాంకైటిస్ మరియు గాయాల చికిత్సలో ఉపయోగించేవారు. ఆధునిక పరిశోధనలో బోస్వెల్లియా మధుమేహం వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలో సహాయపడవచ్చని, మెటాబాలిక్ ఆరోగ్యానికి మద్దతు ఇచ్చి మెదడు ఆరోగ్యాన్ని మరియు నాడీ వ్యవస్థను రక్షించడంలో పాత్ర పోషించవచ్చని సూచిస్తున్నాయి. బోస్వెల్లియాతో వినియోగకరమైన కలయికలు. బోస్వెల్లియా ప్లస్ పసుపు, వాపు మరియు కీళ్ల సమస్యలకు మద్దతు. బోస్వెల్లియా ప్లస్ బ్రోమెలైన్ ఆస్టియో ఆర్థరైటిస్ బాధితుల జీవన నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడవచ్చు. బోస్వెల్లియా ప్లస్ రోస్మేరీ ప్లస్ అల్లం కండరాలు మరియు కీళ్ల నొప్పులను తగ్గించడంలో తోడ్పడవచ్చు. బోస్వెల్లియా ప్లస్ లెమన్ బామ్ జ్ఞాపక శక్తి మరియు మేధో సామర్థ్యానికి మద్దతు. బోస్వెల్లియా ప్లస్ మైర్మర సూక్ష్మజీవులపై సహజ రక్షణకు ఉపయోగపడవచ్చు. బోస్వెల్లియా ప్లస్ పసుపు ప్లస్ అతిమధురం లికరిష శ్వాసకోశ ఆరోగ్యానికి మద్దతు. జాగ్రత్తలు. కొంతమందిలో వికారం, విరేచనాలు, తలనొప్పి, గుండెల్లో మంట లేదా దురద వంటి స్వల్ప దుష్ప్రభావాలు కనిపించవచ్చు. గర్భిణీలు మరియు పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా తీసుకున్న తర్వాత మాత్రమే ఉపయోగించాలి. న్యాచురల్ వెల్నెస్ at 25th hour of a day. ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం మరిన్ని సహజ ఆరోగ్య సమాచారం తెలుసుకోవాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సమాచారంతో ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సహజంగా జీవించండి.